హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మటన్ కర్రీ తయారు చేశానమాట. హాఫ్ కిలో మటన్ తీసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఇలా 70% వరకు బాయిల్ చేసుకున్నాను. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా తినొచ్చు అనమాట ఇలా తయారు చేసుకుంటే. మసాలాలు చూడండి, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, మిరియాలు తీసుకున్నాను. తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, తర్వాత కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి అల్లము, తెల్లగడ్డ, అలాగే ఎర్రగడ్డ, అలాగే టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను. మనం అన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చి మనం పోపు వేసుకోవాలన్నమాట. ఇలా బాండి పెట్టుకొని మనము పోపుకు సంబంధించినవి ఆనియన్, కరివేపాకు, ఇలాగ ఎర్రగడ్డ అయితే మొత్తం వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని అయితే మనం ఇందులోకైతే వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను మసాలా మొత్తాన్ని. ఈ మసాలా మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పైకి అనేది ఆయిల్ అనేది బబుల్స్ లాగా వస్తుందండి. అంతవరకు అయితే మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేకుంటే పచ్చివాసన వస్తుందన్నమాట, బాగోదు. చూసారు కదా, ఇలాగా వచ్చిన తర్వాత అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. చూసారా, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాయిల్ చేసుకున్న వాటర్ పీసెస్ సరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగ ఆల్రెడీ 70% ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 30% ఉడికేలాగైతే మనం చూసుకోవాలి. చూసారు కదా, ఇలా కర్రీ మొత్తాన్ని అయితే బాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో చూడడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా గరం మసాలా అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి బాండి పైన. చూసారు కదా, అంతేనండి. ఇలాగా కొంచెం మసాలా గట్టిపడే వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా తినవచ్చు. చాలా మెత్తగా కూడా ఉడికింది. అంతేనండి, సింపుల్.